నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పనులు జరుగుతున్నాయి. గ్రామ సభలో గ్రామస్తులకు వివరణ జరగాలి. అదేవిధంగా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, వారి సమస్యలను కూడా ఆ గ్రామ సభలో చర్చించాలని తీసుకున్న ఒక గొప్ప సంకల్పంతో చేసిన కార్యక్రమం ఇది. అనుకోని విధంగా ఇక్కడ కూచిపూడి పరిధిలో ఇంత పెద్ద గ్రామం అయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం కానీ ఏదైనా కానీ ఇది కొద్దిగా శోచనీయమైన విషయం. ఇక్కడ గ్రామ సభ సంబంధించిన ఇన్ఛార్జ్ అధికారి లేరు, ఇక్కడ సంబంధించిన ఎండిఓ గారు మరి కమ్యూనికేషన్ గ్యాప్, మరి ఎందుకు కమ్యూనికేట్ చేసుకోలేదు, వాళ్ళు రాలేకపోయారు. సో గ్రామ సభ కార్యక్రమం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది. అది మున్ముందు రిపీట్ కాకుండా కూడా సంబంధించిన అధికారులు దీనిపై దృష్టి సారించాలని నేను మళ్ళీ తెలియజేస్తాను అధికారులకి. అదేవిధంగా ఈరోజు ఏదైతే అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే అద్భుతమైన కార్యక్రమాల్ని ఎండిఓ గారు నమస్కారం అని కూర్చోండి. అద్భుతమైన ప్రణాళికతో, ఒక దృఢ సంకల్పంతో ప్రజలిచ్చిన తీర్పుని గౌరవంగా, ప్రజలిచ్చిన బాధ్యతని గౌరవంగా తీసుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీవిని ఎరిగిన రీతిలో ఒక జవాబుదారీతనంగా, ఒక బాధ్యతోపేతమైన కార్యక్రమంగా తీసుకొని ఈరోజు పాలన అందిస్తున్నారు. ప్రతి విషయానికి ఏ పని జరిగినా, ఏ అభివృద్ధి జరిగినా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా, గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో దాని వివరణ చేసే విధంగా, అదేవిధంగా ఈరోజు అన్న మాట ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే విధంగా పెన్షన్లు 1000 రూపాయలు పెంచి ఇస్తానన్నాం, ఇచ్చి చూపించాం. ఒక రోజు పూర్తయ్యే లోపే, సాయంత్రం చీకటి పడే లోపే 1వ తారీఖులోనే 4000 పెన్షన్ ఒకేసారి తీసుకెళ్లి లబ్ధిదారు చేతికి అందించాం. దారి ఉంది. ఈ దారిలో ఇక్కడ 3 ఇళ్ళు మనం ఎక్కువ ఉన్నాయి. అక్కడ నుంచి వాటర్ ఎట్టడానికి కూడా మనం ఏర్పాటు చేయలేకపోతున్నాం. అటు పక్క వెళ్ళాలంటే ఎత్తుగా ఉంటుంది, ఇటు పక్క రావాలంటే ఇక్కడ డ్రైన్ ఏర్పాటు చేయడానికి మెయిన్ రోడ్లో ఇబ్బంది. అలాంటివి ఉన్నాయి. కానీ మొన్న అప్పుడు వీళ్ళు వచ్చారు, దినాకర్ వాళ్ళు ఇల్లు బజారు, ఆ బజారు వర్షం వచ్చినప్పుడు బాగా నీళ్లు నిలుస్తాయంటే బయటికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం లేదంటే అక్కడ 3 అడుగులు 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతులో ఒక పిట్టర్ ఏర్పాటు చేయడానికి చూసొచ్చాం. అది ఎస్టిమేషన్లో ఉంది. కాబట్టి అది ఏర్పాటు చేస్తే వర్షం తగ్గిన తర్వాత నీళ్లు దానిలో ఇంకడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ కళ్యాణ మండపం వెళ్ళే దారిలో కూడా ఇక్కడ కూడా పిట్ ఏర్పాటు చేయడానికి స్థలం లేదు. మళ్ళీ వాళ్ళందరూనేమో వాళ్ళ స్థలం వరకు కట్టుకొచ్చేసారు, మెట్లు తీసుకొచ్చి మళ్ళీ బజార్లో పెట్టారు. ఇంకా అక్కడ పిట్ ఏర్పాటు చేయడానికి కూడా ఖాళీ లేదు. మధ్యలో ఏం చేస్తాం? ఇప్పుడు నా స్థలం ఎంతవరకు ఉందో అంతవరకు కట్టుకొని నీ నీళ్లు బయటికి రాకుండా లోపల ఏదైనా పిట్ ఏర్పాటు చేసుకుంటే ఎక్సెస్ అమౌంట్ ఏదైనా కొంచెం నీళ్లు బయటకు వస్తే మనం వేయగలం. అంతేగాని ఇంట్లో ఉంటారు, ఆ ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. 4 కుటుంబాలు వాటర్ అంతా కూడా బజార్ మీదకి వదిలేస్తారు. ఆ బజార్ మీదకి వచ్చినప్పుడు ఎవరు బాధ్యులు? అది మనకు కూడా ఉండాలి. అదే వచ్చి పంచాయతీ మొత్తం ఒకే టైం చేయడం అనేది ఇబ్బందిగా ఉన్నప్పుడు అక్కడ మేము చేయాలన్న